కూటమి పార్టీ అధికారంలోకి వచ్చైతే 5 నెలలు అయితే గడిచిపోయింది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీ పరిపాలన ఎలా ఉన్నది అనేది తెలుసుకునే విషయం పైన మనతో పాటు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ 5 నెలల పరిపాలన ఎలా ఉంది అనేది అడిగితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం అయితే 5 నెలలు అయితే గడిచిపోయింది, ఎలా ఉంది ఈ ప్రభుత్వ పరిపాలన? నమస్తే అండి. 360 న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. గత 5 నెలలుగా కూటమి ప్రభుత్వం పాలన ఎలా అనేది మా దగ్గర కాదు, ప్రజలే మీకు చెప్తారు. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన 1750 కోట్లు కూడా ఇవ్వలేకపోయింది. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తానే రైతులకు తక్షణమే 1750 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మన పెన్షనర్స్ ఎవరున్నారు అవ్వాతాతలకి 1వ తేదీకే, మళ్ళీ 2వ తేదీకి కాకుండా 1వ తేదీకే వాళ్ళ పెన్షన్లు మనం ఏదైతే ఇచ్చినామో 4,000 రూపాయలు వాళ్ళకి, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు ఏవైతే పెన్షన్లు ఉన్నాయో వాళ్ళకు కరెక్ట్గా 1వ తేదీకే లేదా 2వ తేదీకి చేరుతోంది. దాంతోపాటు ఈ 5 నెలలుగా మన రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోవాలనే దాంతోపాటు మనకు 5 సంవత్సరాలుగా క్యాపిటల్ అదే అని 3 ముక్కలాట ఆడి ఏదైతే గత ప్రభుత్వం క్యాపిటల్ లేకుండా చేసిందో మన రాష్ట్రానికి, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాపిటల్ డెవలప్మెంట్ మీద ఈరోజు 15,000 కోట్లు మనకు కేంద్ర సాయం అందిందంటే ఒకసారి అందరికీ తెలిసిన విషయం. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాను, అన్ని రంగాల్లోనూ చాలా ముందుగా ఉన్నాను. సార్ చెప్పండి, తంబళ్లపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి ఇక్కడ కనీసం అసెంబ్లీకి కూడా పోకుండా ఇక్కడే ఉన్నారు. దీని మీద మీరు ఎలా చూస్తారు? గతంలో వైసీపీ గెలిచినారు, ఇప్పుడు వైసీపీలో మళ్ళీ గెలిచినాడు. 2 సార్లు ఆయనే గెలిచినాడు. ఆ గెలవడం అనేది ఒక మా నియోజకవర్గ ప్రజలు చేసుకున్న దురదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం ఇతనికి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ ద్వారకనాథ్ రెడ్డి అనే అతనికి ఏమాత్రం నియోజకవర్గం మీద ఆలోచన లేదు, ప్రజల మీద ఆలోచన లేదు. ఎందుకంటే ఇతను స్థానికుడు కాదు. కానీ మాది తంబళ్లపల్లి నియోజకవర్గం అనేది ఒక రిమోట్ నియోజకవర్గం కాబట్టి కొన్ని రిమోట్ ఏరియాల్లో ఒక 50-52 బూతుల్లో దొంగోట్లు వేసుకొని గెలిచినాడు. ప్రజల్లో గెలిపించింది కూటమి ప్రభుత్వాన్ని, కానీ దొంగోట్లు గెలిపించింది వైసీపీ ప్రభుత్వాన్ని. ఇతనికి ఏమీ తెలియదు అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఢీ కొట్టి మీరు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, ఎలా ఉండబోతున్నారు? ఒకటి నేను చెప్పేది, పెద్దిరెడ్డి ఫ్యామిలీ పిఎల్ఆర్ ప్రాజెక్టు వాళ్ళేదో 1,00,000 కోట్ల కంపెనీ డబ్బులు విపరీతంగా ఇస్తారు, ఇట్లాంటివి అయితే అపోహలు ఉన్నాయి. వాళ్ళేమి డబ్బులు వాళ్ళ జోబుల నుంచి తేలే. ఈరోజు ఇక్కడ 5 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలుగా వాళ్ళున్న ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాలుగా దాదాపు తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి ఒక 20,000 నుంచి 25,000 కోట్లు కొల్లగొట్టినారు. అంటే బ్రిటిష్ వాడి కంటే ఘోరంగా కొల్లగొట్టినారు. మాకున్న బలము వ్యవసాయ కుటుంబమా ఇంకోటంటే ఈ నియోజకవర్గంలో ఉండేదంతా నా బంధువర్గమే, నేను చిన్నప్పటి నుంచి తిరిగిందే. నా నియోజకవర్గం ఇంత వెనుకబాటుతనానికి ఇంకా వెనక్కి నెట్టేస్తున్నారు వీళ్ళు పరాయి వాళ్ళు వచ్చి. ఈరోజు బ్రిటిష్ వాడిని మనం పంపించేసినాం, ఎందుకు వాడు పరాయి దేశస్తుడు. మాకు కూడా అట్లాంటి పరిస్థితే. తంబళ్లపల్లి నియోజకవర్గం కూడా ఈ దౌర్జన్యాలతో వీళ్ళతో ప్రజలు బయటకు చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళ మనోభావాలను కూడా రేపు ఎవరు కనీసం నా బంధువులే నన్ను పలకరించలేని పరిస్థితికి వీళ్ళు తీసుకొచ్చినారు. అంటే ఎంత ఘోరంగా పాలించినారో మీకే అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు ఎంత పెద్దోళ్ళన్నా కానీ ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని నాలాగా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో నేను ఒకరిని. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినానంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఏం పుట్టుకతోనే కోటీశ్వరుడు కాదు. ఆయన కూడా ఒక చిన్న ఫ్యామిలీ, వాళ్ళ నాయన కూడా ఆ చిన్న కాంట్రాక్టరే, అక్కడి నుంచి ఎదిగిన వాళ్ళే తప్ప ఈరోజు పెద్దగా కనపడవచ్చు. ఎవరైనా కూడా మొదట చిన్నగానే ఉంటారు. మనం కష్టపడితే దానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అదే ఉద్దేశంతో నా తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని నేను వచ్చినాను తప్ప ఏదో ఇళ్ళలాగా దోచుకోవాలని కాదు. కాబట్టి నేను దేనికి భయపడలేదు, దేనికి భయపడను. కేవలం నా నియోజకవర్గం అభివృద్ధి అనేది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతుంది, తెలుగుదేశం పార్టీతోనే అవుతుందని చెప్పి ఆ పార్టీలో చేరడం జరిగింది. ఆయన నన్ను ఆదరించడం జరిగింది, నా ప్రజలు నన్ను ఆదరించినారు. ఈరోజు దొంగోట్లతో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా అడుగుపెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేకి చదువు లేదు, నియోజకవర్గం మీద అవగాహన లేదు, అంతకంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు.
ఓట్లు నాపొద్దు, ఏదో డబ్బులు పంచేసి నలుగురిని ఏదో చేసి రౌడీల మూకలను పెట్టేసి ఇట్లా చేసి దౌర్జన్యాలతో చేయాలి అనుకుంటున్నారు తప్ప ప్రజలను మనసులు గెలుచుకొని చేయాలనుకోలేదు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో వీళ్ళకి బుద్ధి చెప్తారు ప్రజలు. ముందుసారి కూడా ఏదో పొరపాటు జరిగింది, భయపడినారు. ఈసారి వాళ్ళ మనుషులను కూడా ఏజెంట్లను కూడా లేకుండా చేసి మా వాళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్తారు. మీరు ఎప్పుడు కూడా చిన్న ఫ్యామిలీ, సామాన్య ఫ్యామిలీ నుంచి వచ్చినోడే గొప్పగా ఎదుగుతాడనేది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సార్, ప్రధానంగా ఈరోజు అయితే మహారాష్ట్రలో అయితే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు అయితే చాలా ప్రభంజనం సృష్టించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సపోర్ట్ అయితే చేశారు బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారు. దీన్ని ఎలా చూస్తారు? ఇంత ప్రభంజనం అంటే దాదాపు 234 సీట్లలో అధికారం గెలిచారు వాళ్ళు. ఎలా చూస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రెండు ఒకటే. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనం 92-93% అంటే 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అదేవిధంగా అక్కడ ప్రజలకు కూడా తెలుసు ఏ ప్రభుత్వం అయితే అభివృద్ధి చేస్తుంది, ఏ ప్రభుత్వం అయితే ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటుంది, ఏ ప్రభుత్వం అయితే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది, పరిశ్రమలు తీసుకొస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్ని అనుసరించినారు. దాంతోనే ఈ బ్రహ్మాండమైన మెజారిటీ మన కూటమి ప్రభుత్వానికి ఇచ్చినారు.